ఉదయాన్నే లెగవగానే కాలు కింద పెట్టడానికి ఇబ్బంది పడుతున్నా, మడెల్లో నొప్పితో బాధపడుతున్నా దానికి కారణం ప్లాంటార్ ఫేషియైటిస్ అయి ఉండొచ్చు. హాయ్, ఐఎమ్ డాక్టర్ వంగా మధుకర్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్, అశ్విని హాస్పిటల్, తెనాలి. ఈ ప్లాంటార్ ఫేషియైటిస్ అంటే మడెల్లో ఉన్న కండరాలు వాయటం వల్ల వచ్చే కండిషన్నే ప్లాంటార్ ఫేషియైటిస్ అంటారు. ఈ కండిషన్ ఎంత సివియర్గా ఉంటుందంటే ఉదయాన్నే లెగవగానే అసలు కాలు కింద పెట్టలేనంత నొప్పితో బాధపడుతూ ఉంటారు. ఇది రావడానికి గల కారణాలు ఎక్కువ రన్నవాడు అంటే లేచి నడవటం చేసే వాళ్ళకి కానీ, కాళ్ళు రన్నింగ్ చేసే వాళ్ళకి, బాగా మడెం మీద ఎక్కువ స్ట్రెయిన్ పడే వాళ్ళకి ప్లాంటార్ ఫేషియైటిస్ అనేది చూస్తుంటాం. అలానే పెద్దవాళ్ళలో, ఎల్డర్లీ పీపుల్ లో ఆస్టియోఆర్థరైటిస్ వల్ల, ఎముక పెరగటం వల్ల కూడా కండరం అనేది ఇన్ఫ్లేమ్ అయ్యి ప్లాంటార్ ఫేషియైటిస్ అనేది మనం చూస్తూ ఉంటాము. ప్లాంటార్ ఫేషియైటిస్ ఎందుకు వస్తుందంటే అధిక స్ట్రెయిన్ అవడం వల్ల ఆ కండరంలో చిన్న చిన్న మైక్రో టైర్స్ ఏర్పడి, టైర్స్ వల్ల ఆ కండరం అనేది వాయటం వల్ల మడె నొప్పి అనేది వస్తూ ఉంటుంది. సో దీనికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మనం బయట కానీ ఇంట్లో కానీ కింద దిగి నడిచేటప్పుడు ఖచ్చితంగా మెత్తటి చెప్పులు అనేవి 2 జతలు, ఇంట్లోకి ఒకటి బయటకు ఒకటి తీసుకొని వాడుకోవాలి. ఈ మెత్తటి చెప్పులు వాడటం వల్ల పాదంలో స్ట్రెయిన్ అనేది తగ్గి ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గడంతో మీకు పెయిన్ కొంతవరకు రిలీఫ్ వస్తుంది. అలానే ఉదయాన్నే కాలు కింద పెట్టబోయే ముందు కొద్దిగా స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ అంటే ఫిజికల్ థెరపీ, మనం ఫిజియోథెరపీ ద్వారా నొప్పిని తగ్గించవచ్చు. ఏం ఎక్సర్సైజెస్ చేయాలి? కండరం స్ట్రెచ్ అయ్యే ఎక్సర్సైజ్, ఒక టవల్ని మనం తీసుకొని వేళ్ళకి ఇలా పెట్టి పైకి లాగి వదిలేయటం. ఈ ఎక్సర్సైజెస్ అనేవి ఒక 10-15 టైమ్స్ రిపీటెడ్గా దిగే ముందు చేస్తే ఆ కండరాలు స్ట్రెచ్ అయ్యి మనకి బ్లడ్ సప్లై పెరగడంతో ఆ ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది, ద్వారా పెయిన్ తగ్గే అవకాశం. అలానే చిన్న ఒక క్రికెట్ బాల్ టైప్ లేదంటే చిన్న రబ్బర్ బాల్ కానీ హార్డ్ బాల్ ఏదైనా తీసుకొని పాదం కింద పెట్టి ప్రెషర్తో ముందుకి వెనక్కి ఇట్లా ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఆ కండరం అనేది స్ట్రెచ్ అయ్యి మళ్ళీ బ్లడ్ సప్లై పెరిగి పెయిన్ అనేది తగ్గే అవకాశాలు ఉంటాయి. షూస్ వాడే వాళ్ళు అయితే కనుక ఇన్సోల్స్ అని, మెత్తటి సిలికాన్ ఇన్సోల్స్ అని దొరుకుతాయి. అవి వేసుకొని రోజు వారి వర్క్కి వెళ్ళడంతో కండరం మీద పడే స్ట్రెయిన్ తగ్గి ఆ పెయిన్ అనేది తగ్గే అవకాశం ఉంది. అలానే ఫిజికల్ థెరపీ అంతా చేసి టాబ్లెట్స్ వేసుకున్నా సరే మనకి పెయిన్ తగ్గట్లేదు అని అంటే కనుక ఇంజెక్షన్ చేసి ఇన్ఫ్లమేషన్ ని తగ్గించవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో చేయండి. ఈ మడె నొప్పితో బాధపడుతున్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.